వీరి పేరు కనకదుర్గ, వీరి భర్త పేరు గంధం శ్రీను. వీరు నారాయణ లంక నుంచి ఇక్కడ ఉప్పలగుప్తం తైలాభిషేకానికి వచ్చారు. వీరి భర్తకి టీబీ షుగర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కంటి నరాల్లో తేడా వచ్చి చూపు మందగించడం జరిగింది. వీరు రాజమండ్రి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు ఆపరేషన్ చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు, కంటి చూపు అనేది అలా కొద్దిగా కొన్ని రోజులకి పోతుంది అని డాక్టర్స్ చెప్పడం జరిగింది. వారు రావులపాలెం తైలాభిషేకానికి వెళ్ళారు. తైలాభిషేకంకి వెళ్ళినప్పుడు దేవుడు వారితో వాక్యం ద్వారా మాట్లాడి బలపరిచారు. నీకు వెలిగి వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అనే వాక్యం ద్వారా దేవుడు వారితో మాట్లాడడం జరిగింది. అలానే తైలాభిషేకం చేయించుకున్నప్పుడు కూడా దైవజనులు ఏమీ ఉండదు, అంతా మంచి అయిపోతుంది, సరే దేవుడు స్వస్థతని ఇస్తాడని వారిని ఆశీర్వదించి తైలాభిషేకం చేసి పంపించారు. దైవజనులు ఆశీర్వదించిన విధంగా దేవుడు వారి పట్ల కార్యం చేసి వారి భర్తకి దేవుడు పూర్తయిన స్వస్థతని ఇచ్చారని చెప్పారు. ఆపరేషన్ చేసినప్పటికీ కూడా కంటి చూపు సరి అవ్వదని చెప్పినప్పుడు దేవుడు తైలాభిషేకం ద్వారా ఆయన స్వస్థపరచడం జరిగింది. ఇప్పుడు టీబీ షుగర్ అన్నీ కంట్రోల్లోకి వచ్చినాయి. ఆయన చూపు కూడా చక్కగా కనిపిస్తుందని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వీరి జీవితంలో చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక.